హలో అండి. ఇలా ఒకసారి మామిడికాయ తురుము పచ్చడిని కప్పు కొలతలతో ట్రై చేసి చూడండి. ముందుగా మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, మామిడికాయలని ఆరబెట్టుకున్న తర్వాత పైనున్న లేయర్‌ని పీల్ చేసుకొని, ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. మామిడికాయలను తురుముకున్న తర్వాత ఒక కప్పుతో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఈ కప్పుతో 5 కప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూను మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లోకి వేసుకొని ఇలా స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న 5 కప్పుల మామిడికాయ తురుములో 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడరు, 1/4 కప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి, 1/2 కప్పు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 కప్పులకి 1 కప్పు వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చల్లారిన తర్వాత ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇలా కప్పు కొలతలతో మామిడికాయ తురుము పచ్చడిని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తడి లేకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ